గాలివాన బీభత్సానికి వెల్లుపల్లెలో నేలమట్టమైన బొప్పాయి తోటను పరిశీలించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముత్తుమల. గిద్దలూరు మండలం వెల్లుపల్లె గ్రామంలో ఆదివారం వీచిన ఈదురుగాలులకు గ్రామానికి చెందిన కొర్ర రామయ్య అనే రైతుకు చెందిన 2 ఎకరాలు బొప్పాయి పంట పూర్తిగా నేలమట్టమయ్యింది. విషయం తెలుసుకున్న గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు వ్యవసాయ అధికారులతో పాటు సోమవారం ఉదయం వెల్లుపల్లె గ్రామానికి వెళ్లి నేలమట్టమైన బొప్పాయి పంటను పరిశీలించారు. రైతుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 2 లక్షల వరకు తనకు నష్టం వాటిల్లిందని రైతు ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అధైర్యపడకుండా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. నష్టపోయిన పంట వివరాలను సేకరించి రైతుకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ బాలాజీ నాయక్, హెచ్ఓ విష్ణుప్రియ, ఏఓ విజయభాస్కర్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి, ఎంపీడీఓ రమణారెడ్డి, మండల అధ్యక్షులు మారుతాల సుబ్బారెడ్డి, బైలడుగు బాలయ్య, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, బద్రి గోపాల్ రెడ్డి, కంకర వెంకటరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొర్ర నాగయ్య, అల్లం రంగస్వామి, రామయ్య, తిరుపతయ్య, సుగాలి వెంకటేశ్వర్లు, నాగరాజు మరియు అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం చూసుకో కాయ కూడా బ్రహ్మాండమైన కాయ బాగా సూపర్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ పెట్టుబడి ఎంత అయింది మీకు? మొత్తం పెట్టుబడి మొత్తం వస్తుంది. సో ఇప్పుడు మనం ఎట్లా ఇస్తున్నామండి? అడిషనల్గా మనం ఏమైనా ఇచ్చేదనుకున్నాము రైతుకి. అసైన్ పట్టా ఉంటుంది. కౌలు రైతు నుంచి కౌలు ఇప్పుడే రాసేస్తారు. పేద రైతు వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుందమ్మా. సో పంట కూడా పూర్తిగా దెబ్బతింటుంది. పంట కూడా బాగా దెబ్బతిన్నది. దాదాపు 2 ఎకరాలు నీకు నష్టం వచ్చింది కదా. 5 ఎకరాలు తొండదు నర్సరీ మొత్తం అది కూడా అసైన్. నేను ఒకసారి మన అధికారులతో కూడా నేను మాట్లాడతాను. మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి మీకు అందరికీ సహాయం ఖచ్చితంగా వచ్చేది మనం చేద్దాం. మేము అదే మీకు ప్రకృతి చేసే నష్టానికి రైతు కంటే ఇబ్బంది పాల్పడేటోడు ఇంకొకటి లేదు. మీకు 6 కాలం కష్టం ఇదైంది. నేను ఒకసారి ప్రభుత్వం చేసేటువంటి సహాయం ఖచ్చితంగా చేయిస్తాను. నేను చేసి నెక్స్ట్ మళ్ళీ మీరు ఎటువంటి సహాయం చేయొచ్చమ్మా వీళ్ళకి? ఏదైతే డ్యామేజ్ అయిందో మళ్ళీ స్కీమ్లో పెట్టడానికి చెప్పుకున్నారు సార్. మాకు ఏరియా ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ కింద 40% చెప్తుంది. మనకి పపాయ అయితే హెక్టర్కి 18,000 చెప్తుంది. అరటి అయితే ఇప్పుడు 40,000 ఇంక్రీజ్ చేస్తారు. ఓకే అమ్మా, అదొకటి. ఇప్పుడు మీ నష్టపరిహారం 25,000 అది మళ్ళీ సబ్సిడీ మళ్ళీ 18,000. జూలైలో మళ్ళీ స్కీమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొక్కలు నాటుకుంటారు ఆ టైంలో. అప్పుడు మళ్ళీ స్కీమ్లో అది కూడా పెట్టండి అమ్మా వీళ్ళకి. మీరు మళ్ళీ పప్పాయి నాటుతావా? ఏం నాటుతావు? మళ్ళీ నాటుతాం. వాళ్ళు హెక్టార్ కంటే 2.5 ఎకరాకు 18,000 ఇస్తారు. 2.5 ఎకరాకు 18,000 ఇస్తారు. తర్వాత దీనికి వచ్చేటప్పటికి హెక్టార్కి 25,000 ఇస్తారు. అంటే ఇది 1/2 ఎకరా తగ్గుతుంది హెక్టార్కి. 2 ఎకరాలు కాబట్టి
కాబట్టి ఇదొకటి నేను ఇది మాట్లాడతాను. ఎల్లుండి కూడా నేను అధికారులు మంత్రులు ఉంటారు, ఒకసారి మీరు నాకు ఈ స్నాప్స్ మొత్తం తీయించండి సార్. మీరు కూడా నాకు కొంచెం డీటెయిల్గా పెట్టండి. మీకు ఈ 3 మండలాలు కదా, మీకు ఈ 3 మండలాల్లో ఈ గాలి వానలకి ఎక్కడ వస్తే అక్కడే వస్తుంది. నష్టపరిహారం వచ్చిన ఫొటోస్ కొంత అందజేయండి. టోటల్ ఎక్స్టెండ్ ఏ యొక్క దీనికి ఎంత పోయింది, మొన్న పోయి నేను అక్కడ చూశాను, మన కొత్త కోట్ల అర్థం చూశాను నేను. తర్వాత ఇప్పుడు బొప్పాయి చూస్తున్నాను, ఇక్కడ దొండ పోయింది అంటున్నారు. తర్వాత ఇట్లా కొన్ని చోట్ల మనకు వచ్చిన మొత్తం డీటెయిల్ మిర్చి కూడా మీకు ఇంటికి వస్తుంది అనుకుంటా కదండి, అది కొంచెం నాకు ఇవ్వండి. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏ రైతు ఎంత నష్టపోయాడు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అందజేసే దాంట్లో అవసరమైతే 1-2% మీకున్న లైన్స్ని అతిక్రమించని హెల్ప్ చేయండి అంటే నేను రైతుకి హెల్ప్ చేయండి.